రెడ్డికి రాయాల్సినటువంటి లేఖ రేవంత్ రెడ్డి మెప్పు కోసం మా కేసీఆర్ గారికి రాసినట్టుగా కనబడతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ బతకాలంటే నువ్వు వేరే పార్టీ నుండి వచ్చినావు రేవంత్ రెడ్డి, ఆ పార్టీని బొందబెట్టి ఈ పార్టీలోకి వచ్చినావు. నీ చర్యల వల్ల ఆ పార్టీ ఖతమైపోయింది. ఈ పార్టీని కూడా నువ్వు ఇలా ప్రభుత్వం పెద్దగా ఉండి దీన్ని ఖతం చేయకు. ప్రజలకు మేనిఫెస్టోలో మనం ఏం చెప్పినామో అవన్నిటిని కూడా అమలు చేయాలి, లేకపోతే పార్టీ ఖతమైపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు లేఖలు రాయడం నిజంగా విడ్డూరం. ఆయన రాసిన లేఖ అంతా కూడా ఉత్త చిత్తుకాయుధంతో సమానం, దీంట్లో ఏం లేదు. ఆయన ఏమంటాడు, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో మీ పార్టీ ఏం చేయలేదు కేసీఆర్ గారు అంటారు. అంటే ఈ మాట మాట్లాడే ముందు రాసే ముందు అవగాహన పెంచుకోవాలి పిసిసి ప్రెసిడెంట్ గారు. 2,32,000 ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆర్థిక శాఖ క్లియరెన్స్లు ఇచ్చి 1,60,000 1,70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరీక్షలు మేమే పెట్టినాం. ఆనాడు ఎన్నికలు రావడం వల్ల కేవలం అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే 50,000 ఉద్యోగాలకు వీళ్ళు వచ్చి సంవత్సర కాలంలో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మేము ఇచ్చినామని చెప్పుకుంటూ సిగ్గుచేటు అబద్ధాలు ఆడుతున్నటువంటి తీరు. ఉద్యోగాల విషయంలో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉంది లేఖలు. అదేవిధంగా నీళ్ళ విషయంలో కూడా అసలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకుండా కృష్ణా గోదావరి నదుల నీళ్లు కిందికి పోనిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు వచ్చినాకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, సీతారామ అయినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయినా, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మలిపే ప్రయత్నం జరిగింది కేసీఆర్ గారి హయాంలో. దాదాపు పెద్ద ఎత్తున 45,000 పైచిలకు చెరువుల్ని మిషన్ కాకతీయుల భాగంగా పూడికలు తీసి మంచి చేసి 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళిచ్చుకున్నది కేసీఆర్ గారి హయాంలో. కాబట్టి దాని ఫలితమే పెద్ద ఎత్తున సాగు పెరిగి భూమికి బరువు అయ్యే విధంగా పంటల దిగుబడి తెలంగాణలో వచ్చి హర్యానా, పంజాబ్లను తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే నీళ్లను సమర్థవంతంగా తెలంగాణలో వాడుకోవడం వల్లనే అది జరిగింది. ఇక ఆయన నీళ్ళకు సంబంధించి కేసీఆర్ గారు మీరు ఏం చేయలేరని ఈ లేఖలో రాస్తాడు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఆయన మళ్ళీ ఈ లేఖలో రాస్తాడు. అసలు మీకు తెలంగాణ సంస్కృతి తెలుసా? తెలంగాణ సాంప్రదాయాలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీకు కానీ తెలుసా? తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంత సంబురంగా చేసుకుంటారు తెలంగాణ జనం. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను, సంస్కృతి చిహ్నాలను, పండుగలను, పబ్బాలను వాటన్నిటిని కూడా ఇవాళ నవ్వుల పాలు చేస్తున్నది మీ ప్రభుత్వం. అందుకనే నువ్వు ఈ లేఖలో రాసినటువంటివన్నీ కూడా పచ్చి అబద్ధాలు. నువ్వు రాయాల్సిన లేఖ రేవంత్ రెడ్డి కానీ ఎందుకు అంటున్నామంటే మేము ఇందుకే అంటున్నాం. తెలంగాణ జీవితంలో, తెలంగాణ ప్రజల జీవితంలో, జీవనంలో బతుకమ్మ ఒక భాగం. అటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుండి మాయం చేసినటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారికి లేఖ రాయడం విడ్డూరం. అంతేకాకుండా వారు ఇంకా ఈ లేఖలో ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు గురించి. అసలు కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఉద్యమాలు చేసినప్పుడు మహేష్ గౌడ్ గారు మీరేడున్నారు? ఇవాళ మీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని చంద్రబాబు నాయుడుతోని సమైక్యవాదం వినిపిస్తూ తిరుగుతున్నాడు. సమైక్యవాదులకు తొత్తులుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి మీరు ఇవాళ ఉద్యమంలో పనిచేసి జైళ్ళలోకి పోయి దెబ్బలు తిని కేసుల పాలై ఉన్నతమైనటువంటి జీవితాలని, ఉద్యోగాల్ని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని విమర్శించడం అంటే ఇది ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకోటి కానే కాదు. అందుకనే ఈ